నమస్తే గురూజీ. నమస్కారమ్మా. గురూజీ, ఇంట్లోకి నార్మల్గా అన్ని రకాల పక్షులు వస్తూ ఉంటాయి. ఇంట్లోకి గబ్బిలం వస్తే అసలు ఏం జరుగుతుంది? గబ్బిలం వస్తే ఇల్లు వదిలేయాలి అంటారు, అది నిజమేనా? వాస్తవంగా మంచి ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరూ కూడా నమస్కారం. ఏది వచ్చినా ఏది రాకున్నా కాకి గబ్బిలం ఇంట్లోకి రాకూడదు. కాకి కూడా రాకూడదు. ఇవి రెండు కూడాను చాలా ప్రమాదకరం అంటే అది ఒక జీవ ప్రాణియే కదా, అది కూడా ఒక ప్రాణియే కదా, దానికి కూడా సృష్టిలో అధికారం ఉంటుందంటే ఉంటుంది. వాస్తవం అది 100%కి అది ఏమాత్రం కూడా డౌట్ లేదు. మనం మానవులం పశుపక్షులం అన్నిటి కూడాను సర్వాధికారాలు ఉంటాయి. కానీ కొన్ని లిమిట్స్లో కొన్నిటికి అవకాశాలు ఉంటాయి, కొన్నిటికి అవకాశం ఉండదు. సో గబ్బిలము రావటంలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అంటే ఆ ఇంటికి వారంలో ఎటువంటి ప్రేతాత్మలు ఉన్నాయా, ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేశారా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళ ఇంటికి ఎక్కువ శాతము ఆ ఇంట్లోకి గుమ్మంలోకి వచ్చి వెనక గుమ్మం నుంచి వెళ్తాయి. లేదంటే వెనక గుమ్మం నుంచి ముందు గుమ్మానికి వెళ్తాయి, లేదంటే ఇంటి ముందే పైన చక్కెర కొడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ ఒక శక్తి ఉన్నంత వరకు అది ఇండికేషన్ ఇస్తుంది. కానీ వీళ్ళు గుర్తుపట్టుకోలేరు. మా ఇంట్లో గబ్బిలం వచ్చింది, మా ఇంట్లో పైన ఇది వచ్చింది, అందుకే మేము ఇలా అవుతున్నాం అంటారు. కానీ దాంట్లో ఆల్రెడీగా అక్కడ దుష్టశక్తి ప్రవేశించింది కాబట్టి ఆ గబ్బిలం ఏం చెప్తుంది అంటే దాన్ని తరిమి కొట్టేసుకోండి, మీరు బాగుపడండి. దానికి నోరు లేదు, బట్ ఎన్నో రూపంగా మనకి చెప్తూ ఉంటుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో కూడా గబ్బిలం రాదు. కొన్ని వచ్చేసి మంచాల కింద వచ్చి దాచుకుంటాయి, కొన్నికి ఎలాడుతూ ఉంటాయి, కొన్ని ఇది అలా ఉంటాయి. సో దానివల్ల ఏంటవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ దాంట్లో బాగా మీకు ఉన్నాయి. మీరు దాన్ని తడిమి కొట్టుకోండి, లేదంటే మీరు ఇల్లు ఖాళీ చేయండి అనేసి పూజారులు చెప్తారు. పూజారులకు కూడా తెలియదు అక్కడ ఇలాంటివి జరిగినాయని కూడా, కానీ జరిగిపోండి அப்படின்னு అంటారు. అందుకే కావాలని వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. కానీ ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. దానికి పుణ్యవచనం చేసి లక్ష్మీ గణపతి హోమం చేసి లేదా చింతామణి గణపతి హోమం చేస్తే సరిపోతుంది. వెళ్ళిపోతాయి గురువుగారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే. అంటే కాకి ఇంట్లోకి వచ్చినా కూడా ఇలాంటివి చేయాలంటారు? కాకి అని వచ్చేసి రాకూడదు అంటారు. శాస్త్రానికి ఏంటంటే శనీశ్వరుని వాహనం కాబట్టి కాకి అనేది ఇంటిపైనే వస్తుంది అంటారు. ఇంటి లోపలికి వచ్చిందంటే సాధారణంగా ఎవరి ఇంట్లోకి రాదు. కాకి చాలా కొద్దిగా బాగా అన్ని పక్షుల కన్నా కొద్దిగా మెచ్యూర్డ్గా మైండ్గా ఉంటుంది. ఎప్పుడైతే కూడాను ఒకవేళ తన గుడ్డు పడిపోయినా, దాని పిల్ల పడిపోయినా, ఏదైనా ఫుడ్ కోసమైనా లోపలికి రావటం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే ఒక మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కాకి రూపంగా వస్తారనేసి ఒక మన హిందూ సనాతన ధర్మం నమ్ముతుంది. పిండ ప్రదానం చేసిన కాకిలు వచ్చి తింటాయి అనేసి ఒక చెప్తుంటారు, వాళ్ళు ఆహ్వానించి ఉంటారని. కానీ ఎప్పుడైతే కూడా కాకి లోపల ప్రవేశించిందంటే వాళ్ళ ఇంట్లో శని ప్రారంభమైంది. అంటే ఆయన వాహనం కాబట్టి ఆయన గారు ఎంటర్ అయ్యారు. అంటే కాకులు ఇంటి బయట అరుస్తూ ఉంటే కూడా అపశకునం అని అంటుంటారు. అది వేరు, అది వేరు. ఈ లోపలికి ప్రవేశించిన తర్వాత ఇది వేరు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకా కష్టాలు స్టార్ట్ అవుతున్నట్టుగా. సో దానికి మీరు మనల్ని సంపాదించారనుకోండి, దానికి కావాల్సినటువంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు. కానీ ఏది వచ్చినా ఏది రాకుండా గబ్బిలం వచ్చితే మాత్రాన దానికి వెంటనే మీరు దానికి పరిహారం చేసుకొని పుణ్యవచనం చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బందిగా పడుతున్నారో దానికి మనం పరిహారం కూడా చేస్తాం. గురించి ఒక్కసారి మనము దీనికి సంబంధించిన పూజలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ గబ్బిలాలు ఇలాంటివి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే అసలు మనం ఎటువంటివి దానికి మనం ఏం చేస్తామంటే ఎవరైనా భక్తులు మనం సంపాదించిన తర్వాత అష్టదిగ్బంధన యంత్రం, ఎటువంటి కూడా ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా, ఆ ప్రేతాత్మలు రాకుండా, ఎటువంటి ఆత్మలు అందులోకి రాకుండా మనం దాన్ని బంధన చేస్తాం. బంధన చేసి ఆ యంత్రం ప్రతిష్ఠ చేసుకుంటే ఆ ఇంటికి అష్టకవచంగా మనకు ఏర్పడుతుంది, మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఒకసారి చేసిన తర్వాత అది మనం ఇంట్లో పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమి రావు. అది మీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. సో ఆ ఒక్క బాధరించిపోతుంది. ఎందుకంటే జనరల్గా ఎవరికి తెలియదు. ఇప్పుడు గూగుల్లో కొట్టి చూసుకుంటారు. ఇప్పుడు గబ్బిలము వస్తే
ఏమవుతుంది ఏంటని చెప్తారు, కానీ వివరంగా చెప్పించే వాళ్ళు ఎవరు లేరు. అవును. శాస్త్రంగా చెప్పడం ఏంటంటే ఇక్కడ మనకి అది హెల్ప్ చేయడానికి వస్తుంది, కానీ వీళ్ళు భయపడుతుంటారు. గబ్బిలాన్ని ఏంటంటే ఆకారమే వేరుగా ఉంటుంది. అవును. ఏమ్మా, ఎందుకంటే దాన్ని చూస్తేనే భయపడతారు, పుట్టుకోరు కూడా. ఇప్పుడు ఏదైనా పిల్లిళ్ళని కానీ పిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ చూస్తే మనం ముద్దాడుతాం, కానీ గబ్బిలను పట్టుకోవాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డటువంటి భవనంలో, పాడుపడ్డటువంటి ఇంట్లో అవన్నీ రావటం అని జరుగుతూ ఉంటాయి. సో వాస్తవానికి ఇటువంటి ఇంట్లో ఏదైనా ప్రేతాత్మలు మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు, ఏదైనా అది కార్నర్స్ రూమ్స్లలో కూర్చొని ఏడుస్తున్న సమయంలో గబ్బిలాలు గుర్తుపడతాయి. నాకు సంబంధించినవి అక్కడ ఉన్నాయి, ఎందుకంటే దానికి చీకటి, ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది దానికి కావాలి, ఆ గబ్బిలానికి ఆ పవర్ కావాలి. కాబట్టి అక్కడ ఆ స్రవరాన్ని చేర్చుకోవడానికి ఒకటి, ప్లస్ ఇక్కడ అది ఉంది అని చెప్పుకోవడానికి రెండు, అది మనకు గుర్తింపుస్తుంది. సో ఈ రకమైనటువంటి అష్టదిగ్బంధన యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మీరు ఈ బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, అసలు అవసరానికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే అసలు ఏం చేయాలంటారు? ఏ మంత్రం పఠిస్తే డబ్బులు వస్తాయి? తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. అందరికీ అవసరం ఉన్నటువంటి ప్రశ్న ఇది. అవును. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవే నమః. చూసే భిక్షబంధువులకు అందరికీ నమస్కారం. అర్జెంటుగా మన ఇంట్లో డబ్బు రావాలి అంటే పెళ్ళికో, చదువుకో, ఇంక దేనికైనా కూడా కావాల్సి వస్తుంది. ఆ సమయంలో మనము బంగారం కుదవబెట్టి ఉంటాము, ఇల్లు తాకట్టు పెట్టి ఉంటాము, ఇంకేదో చేసుకొని ఉంటాము, అయినప్పటికీ కూడా మనకు అది రావటం లేదు. అది ఏం చేయాలనేది కూడా అర్థం కాదు. ఆ సమయంలో 10 మంది అడిగినప్పటికీ కూడా మీకు దొరకదు. సో అర్జెంటుగా మీకు డబ్బు రావాలంటే నేను చెప్పిన వంటి చిట్కా మీరు పాటిస్తే తప్పకుండా మీకు డబ్బులు పుడతాయి. ఎప్పుడైనా కొన్ని విషయాల్లో అమ్మవారి లక్ష్మీదేవి పటం మన ఇంట్లో ఉందనుకోండి, అక్కడ అమ్మవారి దగ్గర ఒక ఎరుపు కానీ పసుపు కానీ ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ వేసుకొని 5 ద్రవ్యాలు వేసి మీరు అక్కడ దీపం ముట్టించాలి. ఎటువంటి ద్రవ్యాలు அப்படின்னா పచ్చకర్పూరము ఒక 10 గ్రాములు, లవంగాలు 10 గ్రాములు, ఇలాచీ 10 గ్రాములు, పట్ట 10 గ్రాములు, మరియు అదే విధానంగా జవాదు ఒక 10 గ్రాములు. ఈ 5 ఐటమ్స్ మీరు ఆ ఎరుపు కానీ పసుపు రంగులో కానీ ఉన్నటువంటి బట్టలు వేసి ఒక మూటలాగా కట్టి దానికి ఒక వత్తిలాగా చేయాలి. వేసిన తర్వాత 3 రకాలైనటువంటి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, ఈ 3 కూడాను పోసి ఆ దీపార్థన అమ్మవారి దగ్గర పెట్టండి. మీకు 48 గంటల్లో మీరు కోరినంత రాకపోయినప్పటికి కూడా డబ్బులు ఏదో రూపంగా మీకు సాయం అవుతుంది. ఇది 100% సత్యం. దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు ఆ మంత్రం ఇస్తాను. అంటే ఆ దీపం పెట్టి ఆ మంత్రం చెప్పి 108 సార్లు స్మరణించుకోవాలి. ఊరికే మన గాల్లో దీపం పెడితే కూడా ఆరిపోతుంది. పవర్ ఉండాలి, దేనికైనా ఒక పవర్ ఉండాలి. ఇప్పుడు ఒక కాంతి వెలుగుతుంది, ఒక లైట్ వెలుగుతుంది అంటే దానికి ప్లగ్ పెడతాము, స్విచ్ పెడతాము, ఆన్ చేస్తేనే వస్తుంది. కానీ మనం ఊరికే దీపం పెడితే కాదు, దానికి మంత్ర సాధన అనేది చాలా అవసరం. ఈ మంత్రం వేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. దానికి కావలసినటువంటి ఏ దిశలో పెట్టాలన్నా కూడా మీరు కాల్ చేస్తే చెప్తాను. అంటే ఇది ఒకే దిక్కులో పెట్టాలి, ఇలానే పూజ చేయాలి అని ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని మనం దక్షిణం సైడ్ కూర్చోబెట్టి ఉత్తరం వైపు చూడాలి. లక్ష్మీదేవి గారిని, ఆవిడ గారిని ఒక పీఠంలో కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు పెట్టి బియ్యం వేసి అమ్మవారిని పటం పెట్టాలి. వేసి అక్కడ తమలపాకులు, ఆకు, ఒక్క పెట్టేసి వివిధమైన పండ్లు, పలహారాలు పెట్టేసి అమ్మవారికి ఎదురుగానే ఆ ప్రత్యేకంగా మట్టి పాత్రలోనే ఆ ఒక పదార్థాలన్నీ కూడా పోసి దాంట్లో ఆ వత్తి పెట్టేసి ఆ ఒక నూనెలు 3 రకమైన నూనె. ఇంకొక డౌట్ కూడా వీళ్ళకు ఉంటుంది, ఎన్ని రోజులు వెలిగిస్తుండాలి అప్పుడే. అవును, మీకు డబ్బులు వచ్చేదాకా వెలిగిస్తుండండి. ఓకే. సో ఇది ఇంత అంత అని ఉండదు. భగవంతుడికి ఎంతవరకు మనం సేవ చేసుకుంటే అంత. అంటే ఇది సంఖ్య వచ్చేసి 11, 21, 41 రోజు పాటుగా ప్రతిరోజు వెలిగించాలి. అంటే ఆ గురుగారు మరి గాలి కారిపోతుంది కదా అంటారు. అది 10 నిమిషాలు వెలిగినా పర్వాలేదు, దానికి కంగారు పడే విషయం ఏం లేదు. ప్రతిరోజు పెట్టాలండి, ప్రతి రోజునే పెట్టాలి. అది 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ పెట్టండి. మీరు అడిగిన కన్నా రెట్టింపులు అమ్మవారు అనుగ్రహిస్తుంది.
గురుగారు మీరు చెప్పినట్టు 11 రోజులు 21 రోజు పూజ చేసిన తర్వాత ఈ దీపం పెట్టిన తర్వాత ఆ పదార్థాలు ఆ దీపం అవన్నీ ఏం చేయాలి? చాలా చక్కగా అడిగారమ్మా. ఎందుకంటే వాళ్ళు అడగలేనివంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు. అంటే వాళ్ళ రూపం ప్రతిరూపంగా మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే మీరు చేసినటువంటి వ్రతం చేసినటువంటి ఏదైతే ఆచారం ఉంటుందో శాంతి అవసరం. శాంతి అవసరం అంటే ఒక 11 మంది మహిళలు కానీ ఒక 5 మంది మహిళలు కానీ మీకు శక్తికి తగినంత వాళ్ళని పిలిపించి పసుపు కుంకుమతో వాయినాలు ఇచ్చేసి మీరు ఒక ఏదైతే అమ్మవారిని పెట్టారో ఆ పంచాహారతి ఇచ్చేసి యథాస్థానం చేసుకోండి. మీరు ఒకవేళ ఆ ప్రార్థనని ఆ ఒక పదార్థాన్ని ఏం చేయాలంటే నీటిలో నిమజ్జనం చేసేయాలి ఏమ్మా. తర్వాత అక్కడ పెట్టినటువంటి బియ్యం ఏదైతే ఉందో అక్కడ పెట్టినటువంటి తమలపాకు ఆకు ఒక్క ఏదైతే ఉందో అది ఆకు ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, ఆ ఒక్కల పైన పక్కన పెట్టినటువంటి డబ్బులు ఏదైతే 9 రకాలైన డబ్బులు పెడతాం, రూపాయి బిళ్ళలంతా కూడా ఆ బియ్యం అవన్నీ కూడా ఒక ఎరుపు బట్టలో కట్టుకొని మీ ఇంటి గుమ్మానికి ఏలాడిస్తూ ఉండాలి. నిత్యం ప్రతి శుక్రవారము మంగళవారం నాడు ఆ ఒక మూటకు నిరంతరంగా ధూపాన్ని పట్టిస్తూ ఉండాలి. ఆ లక్ష్మి శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ మంత్రోచ్చరణతో చేసినటువంటి ఒక పవర్ ఏదైతే ఉందో తంత్ర బలానికి మంత్ర బలానికి యంత్ర బలంతో పాటు ధనం కూడా ఇంట్లో నిరంతరంగా ఉంటుంది. అది అక్షయగా అంటే ఇన్స్టెంట్గా మీకు డబ్బులు కురవడానికి బాగా అవకాశం ఉంటుంది. గురువుగారు, చాలా మంది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా బాధ అనిపించినప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో చెప్పుకుంటూ మన ఎదురుగా దేవుడే వచ్చి కూర్చున్నాడు అనే విధంగా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. అట్లా నిజంగా దేవుడి ముందు కూర్చొని ఏడవటం వల్ల ఏమైనా కీడు జరుగుతుందంటారా గురువుగారు? 100% అవుతుంది. మరి దానికి పరిష్కారం గురువుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. భగవంతుడి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఏడవటం అంటే ఎవరు దిక్కు లేని ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు, చాలా కష్టాలు ఉన్నప్పుడు, ఎటువంటి దిక్కు తోచలేనప్పుడు, నాకు సావే శరణం అనుకున్నప్పుడు, నేనే సూసైడ్ చేసుకుంటున్న సమయంలో అంటే వాళ్ళకి అటువంటి భావన ఉన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఏడవటం. ఆ భగవంతునికి మించినటువంటి శక్తి ప్రపంచంలో ఏది లేదు. ఏడవటం అంటే చీటికి మాటికి ఏడకూడదు. అన్నానికి భోజనానికి దానికి దీనికి అనేక రకమైనటువంటి విశేషాలకి ప్రతిదిన కూడా ఏడుపు కొట్టులాగా ఏడవకూడదని ఒక సామెత ఉంది. నీకు అతి భారమైనప్పుడు, భూమండలం కనుక మించినటువంటి భారం నెత్తి మీద పడినప్పుడు, కష్టాలు ఇరుక్కున్నప్పుడు, అతి కఠినమైనటువంటి దరిద్రంలో ఉన్నప్పుడు స్వామివారి చరణాల మీద పడండి. మీ ఇష్టమైనటువంటి దైవం పైన పడండి, ప్రాధేయపడండి, వేదన చేయండి, ప్రార్థనలో పూజలు చేయండి, ఏడ్చుకుంటూ మీరు స్వామివారికి సేవ చేయండి. తప్పకుండా మీకు రిఫ్లెక్ట్ అంటే నెగిటివ్ కాకుండా పాజిటివ్ రిఫ్లెక్ట్ అనేది ఇమీడియట్గా కనపడుతుంది. అది ఎలా కనపడుతుంది? ఇప్పుడు కొన్ని కృష్ణుడి దగ్గర కుచేలుడు వచ్చాడు. తన దగ్గర ఒక రూపాయి కూడా లేదు, చినిగిపోయిన వస్త్రాలు, ఇంత నూకలు, ఇంత నువ్వులు కట్టుకొని, ఇంత మునుమ్రాలు తీసుకొని కృష్ణుని తన మిత్రుని చూడడానికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ద్వారకకి. ఓకే. ఆ సమయంలో తను రావడానికి కూడా డబ్బులు లేనప్పుడు అడవి ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి అనేక రకమైనటువంటి బాధతో కాళ్ళకు తాకి రక్తము ముళ్ళంతా ముళ్ళతో గీరుకొని రకరకాలుగా హింసించి, అంటే ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు అంతా బాధనే కదా, ఇబ్బంది పడుతూ వచ్చాడు. తీరిగా ద్వారక వచ్చేసి నేను కృష్ణుడి వాళ్ళ మిత్రుడిని మాట్లాడుతున్నాను, కుచేలుని మా వెళ్ళి చెప్పండి அப்படின்னு చెప్తే, అప్పుడు శంకు చక్రగత హస్తాలు రతి మన్మధులను రుక్మిణి సత్యభామలను అందరినీ కూడా వదిలిపెట్టి తన ఒంటి మీద ఉన్నవాటి శేషవస్త్రం వదిలిపెట్టి పరిగెత్తుకొని ద్వారం దగ్గరికి వచ్చేసి రిసీవ్ చేసుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే బాధలో ఉన్నవాళ్ళు భగవంతుని ఆదుకోవడంలో పరమాత్ముడు దిగి వస్తున్నాడని నిదర్శనంగా చూపించడం, ఆయన కుచేలుని కాళ్ళు కడగడం,
సత్యభామను, రుక్మిణిను, రాధను అందరూ కూడాను పోస్తారు, నీళ్ళు పోసి ఆయన కృష్ణుడికి అడుగుతాడు నొప్పులు ఎంత తోలంతా కూడా ఇంత రక్తంగా ఉందనేసి ఆయన శేషవస్త్రం తీసి తుడుస్తాడు. నీకేం కావాలో చెప్పు అంటాడు. నేను చాలా కటిక దళిద్రంలో ఉన్నా కృష్ణ, నా భార్య చెప్పింది నీకు దగ్గర వెళ్ళి నా మొరాలు ఆలగించమని చెప్పేసి, అప్పుడు నీ దాచిపెట్టుకున్న వంటి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అంటాడు. ఏమండి, అయితే అక్కడ నా చూసిన వంటి అంతస్తులో కావచ్చు, ఆయన ఉన్న వంటి పదవిలో కావచ్చు, ఆయన ఒక జగజ్యోతిగా బంగారు కిరీటం పెట్టుకుని వెలుగుతున్నాడు. ఆ ఒక అటుకులు కానీ ఆ నూకలు కానీ ఏం తింటాడైనా, అందుకనేసి ఆయన ఇలా అని వెనకాల దాచుకుని ఉంటాడు. ఆ వెనకాల దాసిని తీసుకొచ్చి నాకు వదినమ్మ పెట్టింది నాకు ఇవ్వు అంటాడు. కృష్ణుడికి అటుకులు ఇదంటే చాలా ప్రీతికరం అన్నటువంటిది. ఆయన 2 పిరికిడి నోట్లో వేసుకుని 3వ పిరికిడి వేసుకునేటప్పుడే రుక్మిణీదేవి వచ్చి చేతి పట్టుకుంటుంది. కృష్ణ నాదా మీరు ఏం చేస్తున్నారు గుర్తుందా మీకు అబ్దినే. ఆ 2 పిడికిల లోపనే ఆయన కుబేరుడు అయిపోయాడు. ఆయనకు అపురూపమైనటువంటి సంపాదన ఎలా వచ్చిందంటే ఆయనకు తెలియదు. ఆయన తిరిగి ఇంటికి వెళ్తే లోపల అందరూ వజ్రవైదూర్యాలతో కనపడుతుంటారు. బంగారు పోయినటువంటి భవనం ఏర్పడింది, తరగని ఆస్తి పడింది. ఆ 3వది ఇస్తే కూడా నీ ప్రపంచాన్ని కూడాను ఆ మిత్రునికి ఇచ్చేవాడు. అంటే భగవంతుడు భక్తికి లోపరుస్తాడు. ఆయన పేదవాడైనా సరే, గొప్పవాడైనా సరే, ఎవరైనా కూడా బాధలో ఉన్నప్పుడు భగవంతుడు పాదాలపైన పడాలి, కానీ చీటి మాటిగా ఏడవకూడదు. ఏ విషయానికైనా ఆ విషయానికి వేడకూడదు, ప్రతిదీ నువ్వు ఏడకూడదు. ఆ ఏడుపు అనేది చాలా విలువైన వంటిది. మనలో కళ్ళలో నీళ్ళు వచ్చేది అమృత బిందము, అది చాలా అరుదమైన వంటిది. ప్రతిదీను ప్రతి వ్యక్తి దగ్గర పట్టి మనం ఏడకూడదు. ఆ నీళ్ళు ఏదో స్వామి పాదాలపైన పోయింది, మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తారు. 100% పరమసత్యం. అలా అంటే చాలా వరకు ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు గురూజీ. అయితే అంటుంటారు ఊరికే ఏడవద్దు చీటికి మాటికి అని. ఇప్పుడు మీరు అన్నారు కదా చీటికి మాటికి, అట్లా ఏడ్చే పిల్లలకు ఏదైనా రెమెడీ లాంటిది ఉందా గురూజీ? పిల్లలు దైవత్వ స్వరూపంగా భావిస్తాము. కొంతమంది వాళ్ళకి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఆ చిరాకు అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పలేని ఒక భాష ఏంటి అంటే ఏడిపే. వాళ్ళు ఏడ్చి మనం చిరాకు పెడతారు. వాళ్ళు పడుతున్నటువంటి చిరాకుని నోరు రాలేదు కాబట్టి చిట్టి మాటికి ఏడ్చి మనం చిరాకు పెడుతుంటారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతంలో కానీ ఆ వాతావరణంలో కానీ ఏదైనా మార్పు ఉందా, ఎటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చూసుకొని పరిశుద్ధి చేసుకోవాలి. ఇంకోటి అయినప్పటికీ కూడా ఏడుస్తున్నారు அப்படிంటే అది ఒకసారి డాక్టర్కి చూపించడము, లేదంటే ఏదైనా మంత్రం వేయటము అలాంటివి చేస్తే చాలా మంచిది. ఎందుకంటే బాల అరిష్ట దోషాలని కనపడుతూ ఉంటాయి. బాల అరిష్ట దోషం అంటే కొన్ని గాలిలో వచ్చేసి వాళ్ళని పీకలు పిసికినట్టుగాను, కొరికేస్తున్నట్టుగాను వాళ్ళ కంటికి మాత్రం కనిపిస్తుంటుంటాయి. మరీ అంత చిన్న పిల్లలు కాకపోయినా ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే ముందు ఏడుస్తారు, సమాధానం రాదు నోటి నుంచి. సెన్సిటివ్ మైండ్. అవునమ్మా. అటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏమన్నా ఏం మాట్లాడకపోయినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అది ఏంటంటే 11 నుండి 18 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఉన్నవంటి ఇంటర్నల్ ఫీలింగ్. అప్పుడు వాళ్ళని మనం మిత్రులుగా మనం మార్చుకోవాలి, ఒక ఫ్రెండ్లీగా మార్చుకోవాలి. ప్రతి అనుక్షణము వాళ్ళు ఎలాంటిదంటే వాళ్ళ కొత్త ప్రపంచం, తెలియని కొత్త ఆనందం, కొత్త తనం కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకంటే సెల్ఫ్గా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళని హర్ట్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళే మనం ఏదైనా చేయాలి. ఓకే, మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి, చూసుకోవాలంటారా? అంతే, మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఫ్రెండ్లీగా మూమెంట్ అయిపోయి వాళ్ళలో మనం ఒకటైపోవాలి, వాళ్ళలో ఇదిగా మనం మారిపోవాలి. కొన్ని ఏంటంటే వాళ్ళు లోన్లీగా కూర్చొని వీడియో చూస్తూ ఉంటారు రూమ్స్. ఈ మధ్య కాలంలో ఎవరికి వారికి ఒక ఫోన్స్ ఇచ్చేసి చూస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళలో ఎంటర్ అయిపోయి ఏం గేమ్ ఆడుతుంది నేను కూడా ఆడతాను కదా, మన ఇద్దరం ఆడదాం పద, మన ఇద్దరం షేర్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్స్తో వస్తే వాళ్ళు ఆటోమేటిక్లీ దే విల్ కమ్ టు అవర్ రూట్.
గురుగారు 5వ దేవాలయం తిరువల్లార్ గ్రామంలోని శనీశ్వర దేవాలయం అంటారు కదా గురువుగారు. అంటే మామూలుగానే అష్టమ శని, ఏలినాటి శని, ఇలా శనీశ్వరుడు అంటే కొంచెం భయం ఎక్కువ మనందరికీ కూడా. సో శని దోషం ఉన్న వాళ్ళు ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలా? ఎలాంటి దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అసలు ఆ దేవాలయాన్ని దర్శించడం ద్వారా మనకు కలిగే ఫలితాలు ఏంటి తెలియచేయండి. ఐడ్రీమ్ డివోషనల్ కార్యక్రమంలో ప్రత్యేకంగా శనీశ్వరుని గురించి చూపించడం అంటే మీలో ఉన్నటువంటి శని దోషం ఏదైతే ఉందో అది అష్టమించబోతుంది. మీరు ఇంక పైన అష్టైశ్వర్యాలతో ఉండబోతున్నారని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను కూడా. ముఖ్యంగా ఈ ఆలయంలో ఏంటంటే ఎవరికైనా ఒక మంచి లెసన్ ఇవ్వాలంటే శనీశ్వరుడే రావాలంటారు. ఎప్పుడైనా ధనంతో కానీ, అహంకారంతో కానీ, అహంభావంతో కానీ, స్వార్థంతో కానీ, ఇంకేదైనా కొని దైవాన్ని మర్చిపోయి పెద్ద చిన్న మర్యాద లేని వారికి ఈయన ఒక 7 సంవత్సరాలు పట్టి కొద్దిగా స్క్రూస్ చేస్తారు అంతే, చిన్నగా. అవును గురువు గారు. అప్పుడు వాళ్ళది మైండ్ ఓపెన్ అయిపోతుంది. అమ్మ దేవా నాయన శనీశ్వర ఈశ్వర అని పట్టుకుంటారు. ఎప్పుడైనా స్వామివారు చాలా అంటే ఈజ్ నాట్ ఏ సైడిజం, ఇది ఒకటి ఏంటంటే ఒక లెసన్. నువ్వు ఏంటి అనేది గుర్తుపట్టడం కోసము, నువ్వు నిజస్వరూపం ఏంటి తెలియడం కోసము నువ్వు పట్టు పరుపులో పడుకున్న వాడు నేల మీద తెచ్చేదాకా చేస్తాడు ఆయన. అవును, అది తిరిగి తర్వాత ఆయన ఇస్తాడు, హీ విల్ గివ్ బ్యాక్ అగైన్. బట్ ఆ మనిషికి తెలియాలి కదా, ఒక అమ్మో నాకు శని అంటే ఇక్కడ వచ్చేసి 7 సంవత్సరాలు అర్ధామ శని నడుస్తుంది, ఫుల్ శని, అష్టమి శని దోషం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఎన్నో రకాలమైనటువంటి శనికి జపాలు చేసుకున్నా, ఎన్ని శాంతి చేసుకున్నా, ఎన్ని ఏది చేసుకున్నా, శని సింగపూర్కి వెళ్ళి కూడా మేము తైలాభిషేకం చేసామండి గురుగారు, మాకు కూడా శనీశ్వరు మా పైన ఏమాత్రం కూడా కరుడు చూపించట్లేదు அப்படின்னு వారు చెప్తూ ఉంటారు. ఏం భయపడే విషయం లేదు. ఇక్కడ కూడా మీరు ప్రత్యేకంగా స్వామివారికి బయట కొనేవంటి తైలము కాకుండా మీరు స్వయంగా నువ్వులు, నల్ల నువ్వులతోని తైలము తయారు చేసుకొని 5 కిలోలు లేదంటే 11 లీటర్స్ ఎనీథింగ్ యువర్ శక్తి, లేదంటే 1 లీటర్ అయినా పర్వాలేదు, నల్ల నువ్వులతో పట్టుకొని మీరు ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించాలి. దానివల్ల నీచ దోషం, ఊచ దోషం, చండాలపు యోగము ఉన్నవంటి శని పీడితులో బాధితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగం, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం అంటే మొత్తం పోదు. అయ్యో గురుగారు చెప్పారు కదా మొత్తం పోతుందేమో అంటారు, ఉపవాసం అనేది జరుగుతుంది. ఆ నొప్పి మీద కొద్దిగా పెయిన్ అనేది తగ్గుతుంది కానీ మొత్తానికి పుండు ఎండిపోదు. యూ హ్యావ్ టు సఫర్ ద పీరియడ్. ఆ ఏ పీరియడ్ 7 సంవత్సరాల వరకు ఉంది కదా, ఆ 7 సంవత్సరాల వరకు కూడాను మీరు పడేవంటి ఏదైతే ఉందో చాలా స్క్రూస్ చేయకుండా కొద్దిగా వరకు మీకు ఉపశమనం చేసి కొద్దిగా రిలీజ్ చేస్తారు ఆయన, కాస్త ఊపిరి రావడానికి. అప్పుడు మీరు దాన్ని గమనించుకొని మీరు సక్రమంగా నడుచుకొని మీరు మార్పు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ భగవంతుడు సంపూర్ణంగా మొత్తానికి తొలగిస్తారు. సో శనీశ్వరులో ఉన్నటువంటి పవర్ అది. ఇంకొకటి, శనీశ్వరుడు ఎప్పుడైతే కూడా అధికారమైనటువంటి రాశిలో నక్షత్రంలో అధికార స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఆయన సీఎం కానీ పిఎం కానీ ఉండడం అని ఛాన్సెస్ ఉంటాయి. చాలా గోల్డ్, చాలా ధనం, చాలా ఐశ్వర్యం ఉంటుంది. ఇస్ లక్ష్మీపుత్రుడే, అంటే యమధర్మరాజు పుత్రుడు అంటారు, అదొక ఇతిహాసం పురాణం ఉంది. ఇదేంటంటే మనకి అద్భుతమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. శనీశ్వరుని అంటే మనం భయపడే విషయం లేదు, కానీ భయపెట్టిస్తాడు, దారికి తెప్పిస్తాడు. కాబట్టి ఆయనకి ఎక్కువ శాతము నలుపు అన్నది చాలా ఇష్టం. నలుపులో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ, నలుపుతో ఉన్నటువంటి వాహనం కాకి కానీ, మరి నల్ల నువ్వులు కానీ, అనేక రకమైనటువంటి దానం. అందుకే ఎప్పుడైనా కూడా శివాలయం వెళ్ళినప్పుడు నల్ల నువ్వులు శివలింగం పైన వేయమని చెప్తారు. శ్వేత రంగులో ఉన్నటువంటి బియ్యము గింజలు శివలింగం పైన వేయమంటారు. దీనివల్ల అర్థం ఏంటంటే అర్ధామ శని, అష్టమి శని మొదలై స్టార్ట్ అయినటువంటి శని దోషాలు ఏదైతే ఉందో దానిపైన కూడా కాస్త ఆయన కరుణ కటాక్ష చూపిస్తారంట. లింగోద్భవమైనటువంటి ఒక లింగం దగ్గర మనకి 3 భాగాలు కనపడుతుంది. ఒక లింగం దగ్గర కింది భాగంలో చతుర్ముఖ బ్రహ్మ కనపడతారు.
ఆ మధ్య భాగంలో అష్టభాగము కనబడుతుంది. అంటే 8 అవతారాలు ఉన్నామంటే మహావిష్ణువు మనకు కనబడుతూ ఉంటారు. ఆ పైనే శివుడు ఉంటారు. ముగ్గురు కలిపి ఒక లింగం తయారవుతుంది. దీనికే మనకి విశేషంగా శనీశ్వరుడు తపస్సు ఆచరించి ఎన్నో రకాలమైనటువంటి వరం పొందుకున్నాడు. సో నేనే నిన్ను పట్టుకొని చూస్తాను, ఎలా ఉంటుందో చూస్తానని ప్రయోగం ఆయన మీద చేస్తారు శనీశ్వరు పైన. అది ప్రత్యేకంగా మీకు జమ్ములో శివకోటి అని ఒక దేవాలయం ఉంది. అక్కడనే ఆ గుఫలో శివుడు దాచుకున్నటువంటి స్థలం. ఆ స్థలంలోనే మహావిష్ణు మోహిని అవతారం ఎత్తి ఆయన్ని దారి తప్పించారు. సో ఇటువంటి అన్ని కొన్ని ప్రభావాలన్నీ పురాణాలు మనకి శివ పురాణాలు కానీ శని పురాణాలు కానీ చెప్పడం జరుగుతుంది.